తీవ్రమైన కడుపు నొప్పితో బాధించే అపెండిసైటిస్ అంటే మనందరికీ భయమే. 24 గంటల లోపల ఆపరేషన్ చేయకపోతే ప్రాణమే ప్రమాదంలో పడుతుందని భయపడుతుంటారు. నిజానికి అపెండిసైటిస్ గురించి ఇవాళ మనం అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పరీక్షల్లో అపెండిసైటిస్ అని తేలినా కొంతవరకు మందుల సాయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చు. మరీ అత్యవసరం అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా సర్జరీ చేయాల్సిందేనని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో అపెండిసైటిస్కు కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. అపెండిసైటిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది? మన బాడీలో చిన్న పేగు పెద్ద పేగు జంక్షన్లో ఒక అపెండిక్స్ అనే ఒక చిన్న వెస్టిజియల్ ఆర్గన్ ఉంటుంది. ఈ వెస్టిజియల్ ఆర్గన్ ఏంటంటే అది జంతువుల్లో కొన్ని ప్లాంట్ ప్రోడక్ట్స్ కానీ వెజిటబుల్ డైజెషన్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మన బాడీలో అది వాడలేదు కాబట్టి అది వెస్టిజియల్ మన బాడీలో ఉంటుంది, కానీ దానికి ఎటువంటి పని లేదు. సో ఈ ఆర్గన్ ఏంటంటే కొన్నిసార్లు అంటే ఇప్పుడు నార్మల్గా తన సెక్రీషన్స్ మనకు రావాలి, సెక్రీషన్స్ నుంచి ఇంటెస్టైన్స్లోకి వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చిన్న పేగు నుంచి పెద్ద పేగు మన ఆహారం రావాలి, పెద్ద పేగు నుంచి మనం మోషన్ వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఉన్నా లేకపోతే రెట్రోగ్రేడ్ పెరిస్టైల్స్ అంటే ఏంటంటే మన నార్మల్గా ఇంటెస్టైన్స్ ఏంటంటే ఒక దారిలో కాంట్రాక్ట్ అయిపోయి మోషన్ వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఆ మోషన్ అన్నది రెట్రోగ్రేడ్ పెరిస్టాల్సిస్ వల్ల చిన్న ఫీకోలిత్ అంటే దొడ్డిక గింజలు అది మన అపెండిక్స్ బ్లాక్ అయినప్పుడు, అపెండిక్స్లో ఉన్న సెక్రీషన్స్ బయటికి రాలేనప్పుడు అపెండిక్స్ ఉబ్బిపోవటం వల్ల అది పగిలిపోవటం జరుగుతూ ఉంటుంది. సో నార్మల్గా ఇది ఏంటంటే ఎందుకు ఇది వస్తుంటుందంటే ఒక రకమైన కాన్స్టిపేషన్ వల్ల రావచ్చు, మన బాడీలో ఏదైనా వార్మ్స్ లాగా ఉండి వార్మ్ ఇన్ఫెస్టేషన్స్ వచ్చి ఆ వార్మ్స్ అపెండిక్స్ ల్యూమన్లో వెళ్ళి బ్లాక్ అయిపోవటం వల్ల రావచ్చు. కొన్ని కండిషన్స్లో మన పెద్ద పేగులు ఎటువంటి అబ్స్ట్రక్షన్ కానీ లేకపోతే మ్యాలిగ్నెన్సీ కానీ ఉన్నప్పుడు మన మోషన్ కరెక్ట్గా వెళ్ళినప్పుడు ఆ ద్వారం బ్లాక్ అయినప్పుడు కూడా అపెండిసైటిస్ లాగా రావచ్చు. అపెండిసైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? మనకు అపెండిసైటిస్ వచ్చినప్పుడు అబ్డామినల్ పెయిన్ వస్తూ ఉంటుంది. చాలాసార్లు అబ్డామినల్ పెయిన్ ఎట్లా ఉంటుందంటే మన బొడ్డు పైన భాగంలో అంటే అంబలికస్ అయ్యేలా కడుపు నొప్పి వస్తూ నిదానంగా మైగ్రేట్ అయ్యి రైట్ లోవర్ అబ్డామినల్లో మిగిలిపోతూ ఉంటుంది. సో టిపికల్ అపెండిసైటిస్ పెయిన్ పై పొట్టలో పెయిన్ వచ్చేసి రేడియేట్ ఇక్కడ ఉండిపోతూ ఉంటుంది. చాలాసార్లు ఏంటంటే ఈ అపెండిసైటిస్ అన్నది ఏంటంటే నార్మల్గా వేరియస్ పొజిషన్లో ఉంటూ ఉంటాయి. పొజిషన్ అంటే ఏంటంటే పొట్ట అంటే నార్మల్ అబ్డామిన్లో ఉంటుంది, ఒక్కొక్కసారి రెట్రోసీకల్ అంటే సీక వెనకాల ఉంటూ ఉంటుంది. కొన్నిసార్లు ఆ సీకల్ అపెండిసైటిస్ ఉన్నప్పుడు అంటే రెట్రోసీకల్ అపెండిసైటిస్ ఉన్నప్పుడు మన కాలు కొంచెం మూమెంట్స్ డిస్టర్బెన్స్గా ఉండటం, తెలియకుండా అంటే మనం కదిలినప్పుడు నొప్పి రావటం, ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అంటే కడుపు నొప్పితో పాటు కొంతమందికి జ్వరం రావటం, రేర్గా కొంతమంది యూరిన్ మంటగా అనిపించటము, ఇవే టిపికల్గా అపెండిసైటిస్ సిమ్టమ్స్ని మనం అంటే ప్రజెంట్ చేస్తూ ఉంటారు. అపెండిసైటిస్ను 24 గంటల కడుపు నొప్పి అని ఎందుకంటారు? ఈ అపెండిక్స్ అనేది చిన్న పిలక పేగులాగా ఉంటుంది. అదేంటంటే అది అంత చిన్నదైనా కానీ ఎప్పుడైతే చిన్న పేగు పెద్ద పేగు జంక్షన్లో ఉంటుందో అది రప్చర్ అయినప్పుడు అంటే ఒక అపెండిక్స్ రప్చర్ అయినప్పుడు మన మోషన్లో అటువంటి అన్ని అంటే ఆర్గానిజమ్స్ స్ప్రెడ్ అయిపోతాయి కాబట్టి చాలా సివియర్గా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ లాగా వస్తూ ఉంటుంది. ఒకసారి ఏంటంటే అది పగిలి మన ఏదైతే అది ఫ్లాష్గా పగులుతుందో ఆ కలెక్షన్స్ అనేవి పెల్విస్ అంటే కింద భాగంలో లివర్ కింద ఆపోజిట్ డైరెక్షన్ అట్లా స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి హోల్ అబ్డామినల్ పెరిటనైటిస్తో పాటు యాప్సిస్లు అవన్నీ లీడ్ చేస్తాయి. కాబట్టి ఇలాంటి కాంప్లికేషన్ అవ్వకముందే అంటే అపెండిసైటిస్ ఉన్నప్పుడే మనం 24 అవర్స్లో ఆపరేట్ చేస్తే బెటర్. 24 అవర్స్ దాటినప్పుడు అది ఇన్ఫ్లేమ్ అయి పగిలిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇలాంటి సెప్సిస్లోకి వెళ్లకుండా ఉండాలని 24 గంటల నొప్పనో లేకపోతే తొందరగా ఆపరేట్ చేసుకోవాలనో డాక్టర్స్ కానీ మీ ఫ్యామిలీ ఫిజిషియన్ కానీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అపెండిసైటిస్ను ఎలా నిర్ధారించుకుంటారు? యూజువల్గా సాధారణంగా అపెండిక్స్ స్కాన్లో మనకు కనపడింది అంటే ఎప్పుడైతే అపెండిక్స్ బాగా లావుగా అయి అంటే 6 to 7 మిల్లీమీటర్స్ కానీ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చెప్తామంటే అపెండిక్స్ చాలా వాసి ఉంది కాబట్టి అల్ట్రాసౌండ్లో కనపడుతుంది. అపెండిసైటిస్ అంటే అల్ట్రాసౌండ్లో కనపడినప్పుడు తప్పకుండా మీకు అపెండిక్స్ ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే మన బాడీలో ఉన్న గ్యాస్ వల్ల కానీ
దాని పొజిషన్ అంటే సీకం కింద ఉండటం వల్ల కానీ అల్ట్రాసౌండ్లో మనకు కనపడదు. సో మనం పరీక్ష చేసాం, కంప్లీట్ బెడ్ పిక్చర్లో రక్త కణాలు బాగా పెరిగి ఉన్నాయి, అలాంటప్పుడు ఏం చేస్తాం, అల్ట్రాసౌండ్ నమ్మకుండా సిటీ స్కాన్ కూడా మీరు చేయించుకొని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే సిటీ స్కాన్ 99.4% రియల్ డయాగ్నోస్ ఇచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి సిటీ స్కాన్లో అపెండిక్స్ వాసింది, చుట్టూ ఇన్ఫ్లమేషన్ ఉంది అంటే తప్పనిసరిగా మనం ఆపరేట్ చేయించుకోవాలి. ఈ విధంగా మనకు బేసిక్ టెస్ట్ ఏమో కంప్లీట్ బెడ్ పిక్చర్, అల్ట్రాసౌండ్. కొంచెం మనకు అనుమానంగా ఉంది కానీ మన అల్ట్రాసౌండ్ క్లియర్గా చెప్పలేకపోతుంది, పేషెంట్ చాలా లావుగా ఉన్నారు, అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా ఉంది, అపెండిక్స్ పొజిషన్ వెనకాల ఉంది అనుకున్నప్పుడు, అనుమానం వచ్చినప్పుడు, రక్త కణాలు పెరిగినప్పుడు మనం తప్పకుండా సిటీ స్కాన్ చేసుకొని చూసుకోవాలి. అపెండిసైటిస్కి ఆపరేషన్ ఒక్కటే మార్గమా? మందులతో తగ్గించుకోలేమా? కొంతమందికి ఎర్లీ అంటే రాగానే కడుపు నొప్పి వచ్చింది, మినిమల్ అటాక్ వచ్చిన స్టార్టింగ్ పాయింట్లోనే కొంతమందికి మనం యాంటీబయాటిక్స్ ఇస్తే రెజాల్వ్ అవుతాయి. కానీ అందరికీ యాంటీబయాటిక్స్ ఇవ్వగానే రిజాల్వ్ అవుతుందని మనకు గ్యారంటీ చెప్పలేం. మనం యాంటీబయాటిక్ ఇచ్చిన తర్వాత కూడా అది రెస్పాన్స్ అవ్వటం లేదు, లేకపోతే నొప్పి ఇంకా ఉంటున్నప్పుడు తప్పకుండా మనం సర్జరీకి మారిపోవాలి. ఎందుకంటే కాంప్లికేషన్ కొన్ని సిచ్యువేషన్స్లో అంటే అనుమానంగా ఉన్నప్పుడు, అంటే అపెండిక్స్ అనే ఛాన్స్ ఎక్కువ ఉంది కానీ వేరే ఏదైనా ఉండొచ్చు అన్నప్పుడు ఈ మధ్య కాలంలో మనకి లాప్రోస్కోపీ వచ్చింది కాబట్టి లోపలికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటి అపెండిక్స్ అనుకుంటాం కానీ లోపలికి వెళ్ళగానే మన రైట్ సైడ్ ఓవేరియన్ ట్విస్ట్ కానీ, లేకపోతే ఓవేరియన్ సిస్ట్ రప్చర్ కానీ, కార్పస్ ల్యూటియల్ సిస్ట్ రప్చర్ కానీ, టార్షన్ ఆఫ్ ఓవరీ, ఇవన్నీ రకరకాల కారణాలు మన ఉండొచ్చు. కాబట్టి మన అపెండిక్స్ అని అనుకొని వెళ్ళినప్పుడు మిగతా ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అపెండిక్స్ రైట్ సైడ్ లోవర్ అబ్డోమెన్ పెయిన్ వచ్చినప్పుడు దేని వల్ల పెయిన్ వస్తుంది, అది అపెండిక్సా కాదని డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటే ఏంటి, ఇది కాకుండా వేరే ఏదైనా కారణం ఉంటుందా అని మనం అంటే ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఈ ఎవాల్యుయేట్ చేయకుండా వదిలినప్పుడు కూడా కాంప్లికేషన్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా హై ఇండెక్స్ ఆఫ్ సస్పిషన్ ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్లు, అవసరమైతే డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ వేసి అపెండిక్స్ ఎట్లా ఉంది చూసుకోవడం చాలా చాలా అవసరం. అపెండిసైటిస్కు సర్జరీ ఎలా ఉంటుంది? ఇలాంటి సర్జరీ మన లాప్రోస్కోపిక్గా చేసినప్పుడు ఆల్మోస్ట్ 6 hours తర్వాత మీరు ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళొచ్చు, మ్యాక్సిమం 24 hours. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు అపెండిసైటిస్ అని వెళ్తాం, సడన్గా ఏంటి మనకు తెలియకుండా ఇంతకుముందు 2-3 రోజులు పెయిన్ వచ్చి పెరిగిన నొప్పి బాగా పెరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అపెండిక్స్ రప్చర్ అయిపోతుంది. అలాంటి టైంలో ఏంటంటే లాప్రోస్కోపిక్గా వెళ్ళి అపెండిక్స్ చేసిన తర్వాత కూడా పొట్ట నిండా ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో శుభ్రంగా చేసి ఒక్కొక్కసారి డ్రైన్ కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీరు హాస్పిటల్లో కొంచెం ఎక్కువ సేపు ఉండాల్సి ఉంటుంది. కొంతమంది ఏంటంటే 4 రోజులు దాటిన తర్వాత, అంటే మనం ఏదో కారణం అనుకుంటాం కానీ అక్కడ అపెండిక్స్ టోటల్గా మిస్ అయిపోతాం. చిన్న ఊర్లు ఈ టెస్ట్లని ఫెసిలిటీ లేనప్పుడు మన దగ్గర రావటంతోనే ఒక 4-5 రోజులు దాటి వచ్చినప్పుడు అపెండిక్స్ మొత్తం ముద్దలాగా అయిపోయి ఉండొచ్చు, ఒక్కొక్కసారి పగిలి దానికి ఒక ముద్దలాగా అయిపోయి ఉండొచ్చు. పగిలినప్పుడేమో మన ఎమర్జెన్సీగా లాప్రోటమీ చేసి చేయాలి. కొన్నిసార్లు ముద్దలాగా అయిపోయినప్పుడు యాంటీబయాటిక్ ఇచ్చి రెస్ట్ ఇచ్చేసేసి తర్వాత 6 వారాల తర్వాత మళ్ళీ ఆపరేట్ చేయాలి. ఇంటర్వెల్ అపెండిసెక్టమీ అంటాం. అపెండిసైటిస్ను నివారించుకోవచ్చా? ఈ అపెండిక్స్ అనేది ఏంటంటే ముఖ్యంగా వాటర్ బాగా తాగనప్పుడు, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోనప్పుడు, కాన్స్టిపేషన్ ఏర్పడుతున్నప్పుడు ఇది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చిన్నతనం నుంచి స్టూల్ ట్రైనింగ్ అంటాం కదా, మనకు బౌల్ ట్రైనింగ్ నేర్పించాలి. కాన్స్టిపేషన్ రాకుండా మనం చూసుకోవాలి. వాటర్ కానీ ఫైబర్ ఎక్కువగా తీసుకోవాలి. ఒకవేళ స్టూల్ ఎగ్జామినేషన్లో మనకి హెల్మెంథియాసిస్ వచ్చినా కానీ ఆ చిన్న నట్టలు పడుతున్నప్పుడు దానికి డీవార్మింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కొంతవరకు మనకు అపెండిసైటిస్ రాకుండా మనల్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పొట్టలో సునామీలా విరుచుకుపడుతూ మనిషిని వేగంగా మృత్యుముఖానికి తీసుకువెళ్లే అపెండిసైటిస్ విషయంలో అప్రమత్తతే మనకు రక్షణ కవచం. పొట్టలో తరచుగా తీవ్రమైన నొప్పి వచ్చిపోతున్నప్పుడు ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలి. డాక్టర్ సూచనల మేరకు వైద్యం తీసుకోవాలి.